హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ పచ్చి రొయ్యలతో కర్రీ ఏ విధంగా చేయాలో ఈజీ మెథడ్లో చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను 1/2 kg పచ్చి రొయ్యలు తీసుకున్నాను. ఇవి పసుపు, ఉప్పు వేసి బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో రొయ్యలని వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ విధంగా కలుపుతూ అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్లు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సగం ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేగనివ్వాలి కలుపుతూ. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ, అలాగే ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఈ విధంగా కలుపుతూ కొద్దిసేపు మూత పెట్టి ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. వేసి అంతా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి వేస్తున్నాను. వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించాలి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ వేయండి. ఈ విధంగా టమాటా, ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఈ కారంలో కొద్దిగా సాల్ట్ యాడ్ అయి ఉంటుంది. తర్వాత ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యల్ని ఇందులో వేసి మసాలాలు అన్నీ బాగా పట్టే విధంగా 5 నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించాలి 5 నిమిషాల వరకు. ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు రసం వేస్తున్నాను. వీలైతే మంచి మామిడికాయలు దొరికితే కనుక పుల్లటివి ఒక మామిడికాయ వేసుకోవచ్చు. మామిడికాయ సీజన్ కాబట్టి నేనైతే ఇక్కడ చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఆ రసాన్ని ఇందులో వేస్తున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలుపుతున్నాను. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ పడుతుందని వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అంతా బాగా కలిపి స్పైసెస్ అన్నీ ఈ రొయ్యలకి పట్టే విధంగా ఉడికించుకోవాలి. 5 నుంచి 7 నిమిషాల వరకు మూత పెట్టి సిమ్లో పెట్టి స్టవ్ని బాగా మగ్గించుకోవాలి. ఈ కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత
ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిందంటే మనకు కర్రీ అయిపోయినట్టు అర్థం. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్స్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.